Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 148 points gain అయి 74,602 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 6 పాయింట్స్ డౌన్ అయి 22,547 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 44 పాయింట్స్ డౌన్ అయి 48,608 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, రేపు అంటే వెనస్డే మార్కెట్ హాలిడే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహాశివరాత్రి కారణంగా బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రేపు మనకి హాలిడేలో ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కాన్స్టెంట్ గా ఫాలో అవుతుంది కదా, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి కూడా స్ట్రాంగ్ బౌన్స్ కూడా ఇవ్వలేదు. ఆ సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ కన్సాలిడేట్ అవడం, సపోర్ట్ బ్రేక్ అవుతూ ఉండడం, మార్కెట్ కొంత ఎక్స్ట్రీమ్ సెల్ జోన్స్ లోకి వెళ్తుండేసరికి రికవరీ అయినా స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకుంటే ఇవాళ రికవరీ రిలేటెడ్ గా కూడా కొంత వీక్ గానే మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. గ్లోబల్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయంటే మీరు గమనిస్తే మన రూపీ లాస్ట్ 3 వీక్స్ లో ఎప్పుడు వీక్ అవనంత ఇవాళ వీక్ అయింది. ఇది చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు కనిపించదు, ఎందుకంటే రూపీ రిలేటెడ్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ తీసుకో, బికాస్ ఇది ఒక మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్. ఏం ఇంట్రాడేలో మనల్ని మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసేది కాదు. బట్ దీని ఎందుకు మనం అంత జాగ్రత్తగా గమనించాలంటే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ పెరుగుతున్న ఈ సందర్భంలో యూజువల్ గా అయితే గమనించాల్సిన అవసరం లేదు. లైక్ నేను చెప్పాను కదా, చాలా స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ మీరు నేషనల్ వైడ్ గా తీసుకున్నా సరే వేటిల్లోనూ మీకు యూఎస్ డాలర్ అండ్ రూపీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ని డే టు డే బేసిస్ లో డిస్కషన్స్ ఉండవు. బట్ ఎప్పుడైనా మీకు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది అనుకోండి, ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది అనుకోండి, పర్టికులర్ గా నిన్న 6,300 crores దగ్గరగా వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు ఫర్దర్ గా ఎవరెవరైతే ఎఫ్ఐఎస్ వాళ్ళ డబ్బులు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుంటారో, ఒకవేళ రూపీ ఇంకా వీక్ అయిపోతుంది ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న చర్యలతోనో, లేదా ఫర్దర్ గా కమింగ్ డేస్ లో అయినా సరే రూపీ ఇంకా వీక్ అవుతుంది, ఫర్దర్ గా 88, 89, 90 అలా వెళ్ళిపోతుంది అనుకుంటే దెన్ ఆబ్వియస్లీ డాలర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎఫ్ఐఎస్ ఫర్దర్ గా వాళ్ళ డాలర్స్ రిలేటెడ్ గా కన్వర్షన్స్ ని కోరుకుంటారు కదా. సో కాబట్టి ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కూడా ఈ రూపీ వీక్ అవుతుండడం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రూపీ స్టెబిలైజ్ అవడం యాక్చువల్ గా రీసెంట్ డేస్ లో చూడండి చాలా టైం బ్యాక్ నుంచి స్టెబిలైజ్డ్ గానే ఉంది మన రూపీ. బట్ డోంట్ నో లాస్ట్ 24 అవర్స్ నుంచి కూడా ఐ థింక్ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచే ఇంకా స్ట్రాంగ్ గా మూవ్ అయితే కనిపిస్తుంది. పోనీ దీని రిలేటెడ్ గా ఏదైనా గ్లోబల్ గా ఉంటున్న రీజన్స్ కారణమా, ఐ మీన్ డాలర్ ఇండెక్స్ ఏదైనా కారణమా అంటే అది కాదు. డాలర్ ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో పడింది, ఇప్పుడు 106.6 దగ్గరగా ఉంది. బాండ్ ఈల్డ్స్ ఏమైనా కారణం అంటే అది కూడా కాదు, 4.34 రీసెంట్ టైమ్స్ లో మనం ఈ లెవెల్స్ కి దగ్గరగా కూడా ఈ బాండ్ ఈల్స్ ని చూడలేదు. సో ఆబ్వియస్లీ డాలర్ ఇండెక్స్ బాండ్ ఈల్స్ పడుతున్నాయి, అది మన మార్కెట్స్ కి మంచిదే. బట్ రూపీ వీక్ అవుతూ ఉంది. మేబీ ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా యుఎస్ డాలర్ రూపీ స్వాప్స్ ని $10 billion దగ్గరగా తీసుకుంటామని. అది ఇన్ఫాక్ట్ రూపీని వీక్ చేస్తుందని కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. అదార్ ఇవాళ కూడా ఏమైనా ఎఫ్ఐఎస్ ఎక్సెసివ్ గా మార్కెట్స్ నుంచి సెల్ చేసే ప్రయత్నంతో రూపీ ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా మీన్స్ రూపీ నుంచి డాలర్ కి కన్వర్ట్ అయిపోతుంది అనుకోండి, డబ్బులే పెద్ద మొత్తంలో ఎఫ్ఐఎస్ బయటికి తీసుకెళ్తుంది అనుకోండి, అది ఇంకా ఫర్దర్ ఇంపాక్ట్ కూడా రూపీ రిలేటెడ్ గా నెగిటివ్ గానే కదా చూపిస్తుంది. ఇది ఎలా ఉంటది అంటే ఒక సర్క్యులర్ ఎఫెక్ట్ లా ఉంటది. లైక్ ఏ బి ని ఇంపాక్ట్ చేస్తే బి ఇంపాక్ట్ అయి సి ని ఇంపాక్ట్ చేసినప్పుడు మళ్ళీ సి వచ్చి ఏనే ఇంపాక్ట్ చేస్తుంది, మళ్ళీ ఏ బి ని, మళ్ళీ బి సి ని, మళ్ళీ సి వచ్చి మళ్ళీ ఏని. ఇది ఎప్పుడు ఆగుతుందంటే ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కొంత మేరకు తగ్గినప్పుడు, రూపీస్ డాలర్స్ లో కన్వర్ట్ అవడం కూడా తగ్గినప్పుడు, ఫర్దర్ గా రూపీ వీక్ అవడం కూడా కొంత తగ్గుతున్నప్పుడు, ఇది ఫర్దర్ ఎఫ్ఐఎస్ ని రూపీ వీక్ అయిపోతుంది సెల్ చేసేద్దామా అనే ఒక థీమ్ తో ఉంటున్న ఎఫ్ఐఎస్ ని మాత్రం ఆపగలుగుతుంది. దాంతో మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్యారలల్ గా రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా సబ్సైడ్ అవుతుంది. సో కాబట్టి ఇది మన కంట్రోల్లో ఉండగలిగేది అయితే కాదు. బట్ ఎస్, మనం దీన్ని ట్రాక్ చేయడం ద్వారా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇంకా ఫర్దర్ గా పెరుగుతుందా లేదా ఒక అంచనాకైతే మనం రావచ్చు. సో లాస్ట్ 3 వీక్స్ నేను గమనిస్తున్నంత వరకు లాస్ట్ 3 వీక్స్ లో ఎప్పుడు లేనంత రూపీ ఫాల్ అయితే ఈ లాస్ట్ 24 అవర్స్ నుంచి కనిపించింది. దానికి మార్కెట్స్ ఏమి ఇవాళ రియాక్ట్ అవ్వలేదు. అదే చెప్పాను, నేషనల్ ఛానల్స్ లో మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ వెబ్సైట్స్ ఎక్కడ చూసినా రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ డే టు డే బేసిస్ లో డిస్కషన్ ఉండదే. అందుకు ఇవాళ మనకు రూపీ ఇలా అయింది కదా, దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ కమింగ్ డేస్ లో ఎఫ్ఐఎస్ రూపంలో మనకి మార్కెట్స్ లో కనిపిస్తుంది సెల్లింగ్ వైడ్ గా. అండ్ ఆ సెల్లింగ్ తో ఫర్దర్ గా రూపీ వీక్ అయి మళ్ళీ అది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పాయింట్ లో అయినా సరే ఈ మొత్తం సైకిల్ ని బ్రేక్ చేసేది ఎఫ్ఐఎస్ కి ఇండియన్ మార్కెట్స్ ప్రెసెంట్ అట్రాక్టివ్ గా అనిపించి వాళ్ళు తీసుకొచ్చే డబ్బులు ఆర్ వాళ్ళ ఆపే సెల్లింగ్ ఈ మొత్తం సైకిల్ ని కూడా బ్రేక్ చేస్తుంది. మరి మార్కెట్స్ పరిస్థితి ఏంటి అంటే మార్కెట్స్ పెరుగుతాయి అనుకోవడం డెఫినెట్లీ మనకి స్ట్రెంత్ ఇస్తుంది, కానీ ప్రెసెంట్ డేటా పాయింట్స్ అయితే మార్కెట్ ని సపోర్ట్ చేయట్లేదు. పెరగడానికి ఇది కారణం అనుకోని ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లో చెప్పడానికైతే నాకైతే కనిపించట్లేదు. బట్ చెప్పాను కదా, లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా మినిమం మనం జూలై ఆగస్ట్ పాయింట్ ఆఫ్ టైం కి చూస్తే చాలా పాయింట్స్ మార్కెట్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా పాజిటివ్ గా కనిపించే ఆస్కారం ఉంది. అది వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను, నిన్నటి వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను. కాబట్టి అవి మళ్ళీ మాట్లాడాలనుకోవట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొత్త చేంజెస్ తీసుకొచ్చారో అది కానీ, ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కానీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. బట్ ఇన్ ద షార్ట్ టర్మ్ మాత్రం మన రూపీ ఎలా వీక్ అవుతుంది, ఎఫ్ఐఎస్ ఎలా సెల్ చేస్తున్నారు, ట్రంప్ గారు టారిఫ్ల పరంగా అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ కదా. ఇంకొక అనదర్ థింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు సడన్ గా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉంటున్న లీజెస్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఇది ఇప్పటి
వరకు మైక్రోసాఫ్ట్ కానీ బిగ్ కంపెనీస్ టెక్ కంపెనీస్ యూఎస్ రిలేటెడ్ గా ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్స్ రాలేదు. ఇప్పుడు దీన్ని ఎందుకు నేను హైలైట్ చేసి చెప్తున్నానంటే మన ఇండియాలో ఉంటున్న డేటా సెంటర్ స్టాక్స్ రిలేటెడ్ గా లింక్ చేద్దామని కాదు. ఎన్విడియా నెంబర్స్ రాబోతున్నాయి, రేపు రాబోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ యూఎస్ కి సంబంధించి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ డెసిషన్స్ తీసుకుంటూ అండ్ మేబీ ఇతర కంపెనీస్ కూడా లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ థింక్ చేస్తూ ఒకవేళ ఏదైనా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా వెనక్కి వెళ్తూ ఉంటే దెన్ వీళ్ళ రిలేటెడ్ గా ఆర్డర్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ మీద ఇంపాక్ట్ ని చూపించగలిగితే, వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండి కామెంటరీ వీక్ గా ఉంది అనుకోండి, ఆబ్వియస్లీ అది యూఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కొద్ది గొప్ప యూఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా పడుతుంది. కాబట్టి రేపు వస్తున్న ఎన్విడియా నెంబర్స్ ని మనం ట్రాక్ చేయాలి. బట్ చెప్పాను కదా రేపు మన మార్కెట్స్ హాలిడే. ఆ తర్వాత రోజు మార్కెట్స్ ఓపెన్ అయ్యే పాయింట్ కి ఎన్విడియా నెంబర్స్ తో కూడా ఈ అప్డేట్స్ తో కూడా మార్కెట్ ఇంక్లూడ్ చేసుకునే ఓపెన్ అవుతున్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ట్రంప్ గా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటి? టారిఫ్లు కదా. దీని రిలేటెడ్ గా తను మాట్లాడుతూ, వేస్తున్నారా మరి మెక్సికో కెనడా రిలేటెడ్ గా టారిఫ్లు అంటే? ఎందుకు వేయను, అది యాజ్ ఇట్ ఈస్ గా వేస్తాను. మార్చి 4th డెడ్ లైన్ అనమాట. ఖచ్చితంగా టారిఫ్లు ఉంటాయని మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతూ ఉండడం. ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని మెక్సికో కెనడా సార్ట్ అవుట్ చేసుకునే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే కదా ఆ పాయింట్ లో మార్కెట్స్ కూడా కొంత బౌన్స్ అయ్యాయి. బట్ అలా ఏం సార్ట్ అవుట్ అయినట్లేదు. అది మార్చి 4th మళ్ళీ వేస్తారు, ఖచ్చితంగా టారిఫ్లు ఉండబోతాయని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తూ ఉండడం. అలా అయితే మరి ఇండియా పైన కూడా ఇంపాక్ట్ ని తీసుకుంటే, ఇండియా పైన కూడా టారిఫ్లు వేస్తే 0.6% దగ్గరగా ఇండియన్ జీడీపీ కూడా ఇంపాక్ట్ అవుతుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అవుతూ ఉండడం. ప్రాబబ్లీ ఈ రీజన్ తో అనుకుంటున్నాను గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా తను చేసిన ఈ టారిఫ్ కామెంట్స్ తో యుఎస్ మార్కెట్స్ తో సహా, యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడాలి, టారిఫ్ వేస్తే యుఎస్ కే కదా మంచిదంటే, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందనే భయమే కదా తన టారిఫ్ ఇష్యూని గేమ్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫెడ్ వాళ్ళు కూడా కొంత వెనక్కి వెళ్తున్నారు. ఫెడ్ వాళ్ళ కామెంట్స్ కూడా కొంత జాగ్రత్తగా ఆచితూచి అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో ఇంపాక్ట్ కనిపించింది, ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపించింది. పర్టికులర్ గా చైనా మార్కెట్స్ వీక్ అవడానికి ప్రధానమైన కారణం అలీబాబా స్టాక్ చూడండి మీరు 10% పైగా పడింది. ఎందుకంటే ట్రంప్ గారు చైనా రిలేటెడ్ గా ఉంటున్న టెక్నాలజీ కంపెనీస్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ పై కొంత జాగ్రత్త పడాలి, వాటిని తగ్గించుకోవాలనే ఒక స్టెప్స్ ని తీసుకోవాలనేలా మాట్లాడుతూ ఉండడం. ఇక ఫర్దర్ గా అలీబాబా రిలేటెడ్ గా యుఎస్ కంపెనీస్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాళ్ళ గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్ గా కంబైన్డ్ గా ఉంటున్న గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్ గా ఏదైనా స్లో డౌన్ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ అయితే పడింది. బట్ గుర్తుంచుకోవాల్సింది అలీబాబా స్టాక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవెన్ ఫాల్ అయిన తర్వాత కూడా వేసుకున్నా సరే 60% దగ్గరగా పెరిగినట్టు. సో కాబట్టి అదేం ఇన్వెస్టర్స్ ని పెద్ద ఇంపాక్ట్ ఏం చేయకపోతున్నా, ట్రంప్ గారు చైనా రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్, టెక్నాలజీ కంపెనీ రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ కూడా చైనా హ్యాన్సెంగ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అండ్ ఓవరాల్ టారిఫ్ రిలేటెడ్ గా కెనడా మెక్సికో పరంగా చేస్తున్న స్టేట్మెంట్స్ యుఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ అయితే తీసుకుంది నిన్న ఓవర్ నైట్ నుంచి. ఇక అది పక్కన పెట్టేస్తే ఏమేమి ఉన్నాయి, అయిపోయినవి ఓకే, ఇంకేవే ఉన్నాయి. ఇవాళ మనకి యుఎస్ కి సంబంధించిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అప్డేట్ అవుతుంది, హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటా అప్డేట్ అవుతుంది. బట్ అవేం యూజువల్ గా అయితే అంత ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏం కాదు. బట్ ట్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ట్రాక్ చేయొచ్చు. సో చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు ఒక చైన్ బ్రేక్ అవ్వాలంటే మాత్రం ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇంతలా చేస్తున్న సెల్లింగ్ ఒక దగ్గర అయితే ఆగాల్సిన ప్రయత్నం అయితే జరగాలి. నిన్న చేసిన సెల్లింగ్ బిగ్ సెల్లింగ్ తో ఏంటంటే వీళ్ళు ఆగుతున్నారా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ కి క్లియర్ గా మేము ఆగట్లేదు అనే గట్టి ఆన్సర్ అయితే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి నిన్నైతే వచ్చింది. బ్లాక్ డీల్, బల్క్ డీల్ రిలేటెడ్ గా చాలా డేటా పాయింట్స్ చూసాను, కానీ ఎక్కడా కూడా వీళ్ళ సెల్లింగ్ ని ఇంత సెల్లింగ్ ని జస్టిఫై చేసేలా ప్రామినెంట్ నెంబర్ అయితే నాకు కనిపించలేదు. 43,000 crore ఇప్పటికే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఫిబ్రవరి మంత్ లో సెల్ చేశారు. దానికి ముందు 87,000 crore, దానికి ముందు 16,000, దానికి ముందు 45,000, దానికి ముందు 1,14,000 అండ్ దానికి ముందు కూడా సెప్టెంబర్ హాఫ్ నుంచి చూసినా అక్కడ కూడా బలంగానే సెల్ చేశారు. అలా చూస్తుంటే సుమారుగా 3 లక్షల కోట్ల దగ్గరికి వాళ్ళ సెల్లింగ్ అయితే స్లోగా తీసుకువెళ్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రూపీస్ నుంచి డాలర్స్ లోకి మారుతుంటే ఆబ్వియస్ గా మన రూపీ వీక్ అవ్వాల్సిందే కదా. ఎఫ్ఐఎస్ యొక్క ఇంత ఎక్స్టెన్సివ్ ఫ్లోస్, అవుట్ ఫ్లోస్ జరుగుతున్నప్పుడు డాలర్ టు రూపీ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా ఎవిడెంట్ గా ఉంటది. అది ఇంకా ఎఫ్ఐఎస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మిగిలిన ఎఫ్ఐఎస్ కూడా ఇంకా రూపీ వీక్ అయిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది, మన డబ్బులు డాలర్స్ లోకే మార్చుకుందాం, అలాగే ఈక్విటీ మార్కెట్స్ కూడా పెద్ద పర్ఫార్మ్ చేయట్లేదు కదా అని ఇదొక సర్క్యులర్ ఎఫెక్ట్ ని కొంత టైం పీరియడ్ పాటు, షార్ట్ టర్మ్ పాటు మార్కెట్ లో కలగజేసి కొంత అన్సర్టనిటీ క్రియేట్ చేసే అవకాశం అయితే సడన్ గా మన రూపీ ఇలా వీక్ అవుతుండడం షార్ట్ టర్మ్ ఈ రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ ఇంకా ఫర్దర్ గా పెంచుతుంది అనకు క్వశ్చన్ మార్క్స్ అయితే తీసుకొస్తున్నాయి. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్ నెంబర్ మినిమం 3,000 crores కైనా తగ్గి ఉంటుందా లేదా దానికంటే అబోనే ఉంటుందా అని. మనకి గతంలో ఉంటున్న డేటా పాయింట్స్ ని బట్టి 3,000 కోట్ల కంటే వాళ్ళు ఎప్పుడైనా తగ్గి సెల్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ డేటాని కొంత కూల్ ఆఫ్ అవుతున్నారు, కొంత స్లో డౌన్ అవుతున్నారని మనం చూడొచ్చు. బట్ అది వన్ డే డేటాగా ఉండకూడదు. నెక్స్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ పాటు కూడా వాళ్ళ సెల్లింగ్ తగ్గుతుందన్న ఒక సెంటిమెంట్ మనకి మార్కెట్ లో డేటా పరంగా బిల్డ్ అవ్వాలి. అండ్ షార్ట్స్ కూడా ఎప్పుడు లేనంత అగ్రెసివ్ గా 2 లక్షల కాంట్రాక్ట్స్, అది కూడా లాట్ సైజ్ పెంచేశారు కదా. నిఫ్టీ 25 కాస్త 75 చేశారు, బ్యాంక్ నిఫ్టీని కూడా డబుల్ చేశారు లాట్ సైజ్. అలా లాట్ సైజ్ పెంచిన తర్వాత 2 లక్షల కాంట్రాక్ట్లు అంటే మరి 25 లాట్ సైజ్ ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఉండాలి? ఇంకా 6 లక్షల కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉండాలి. ఓన్లీ నిఫ్టీలోనే ఉన్నారనుకుంటే, లేదు బ్యాంక్ నిఫ్టీ అవన్నీ చూసుకున్నా సరే 5 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా ఈజీగా మనకి ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఉండాలి. కాబట్టి చాలా ఎక్స్టెన్సివ్ గా వాళ్ళు
85% నెట్ షార్ట్స్ అయితే ఇండెక్స్ లో మెయింటైన్ చేస్తూ క్యాష్ లో కూడా కన్సిస్టెంట్ సెల్లింగ్ చేస్తూ ఉండడం ప్రాబబ్లీ మార్కెట్స్ రికవర్ అవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారి వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న సెల్లింగ్ తో మార్కెట్స్ కొంత వోలటైల్ గా రీసెంట్ టైమ్స్ లో మిగులుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడే FIDA డేటా అప్డేట్ అవుతుంది. 3529 crores దగ్గరగా ఇవాళ సెల్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. నాట్ బ్యాడ్, అంటే ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. 6000 నుంచి అలాగే 5000 6000 crores మెయింటైన్ అవుతుందేమో. రిపీ కూడా వీక్ అవుతుంది కదా, ఇంపాక్ట్ ఏమైనా ఇవాళ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. 3500 crore ఇది స్లోగా తగ్గుతూ ఉంటే అది ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన మెయిన్ పివోట్, అంటే మార్కెట్ రివర్సల్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్. వీళ్ళ సెల్లింగ్ తగ్గి మళ్ళీ న్యూట్రల్ కి వచ్చి బై సైడ్ కొన్ని డేస్ మెయింటైన్ అవుతున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే పాయింట్ లో మీరు గమనించండి, రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా స్టెబిలైజ్ అయి ఉంటుంది. ఈవెన్ RBI వాళ్ళు క్లియర్ గా లిక్విడిటీ కన్సర్న్స్ ఉన్నాయి, మేము కమింగ్ టైమ్స్ లో మోర్ లిక్విడిటీ ఉంచే ప్రయత్నం చేస్తారని చెప్తూ ఉండడం కూడా రూపీ మీద కొంత ఇలాంటి ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ని తీసుకుంటుంది. కానీ మోర్ ఆర్ లెస్ ఈ FIs ఒక సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతూ ఉంటే ఇది ఇంకా రూపీ ఒక వీక్నెస్ ని ఫ్యూయల్ చేస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మన రీటైలర్స్ కూడా SIP స్టాపేజ్ రేషియో కూడా చాలా ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఈ పాయింట్ లో FIs ఒక సెల్లింగ్ ఇంకా పెరుగుతూ ఉండడం ఓవరాల్ స్ట్రక్చర్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్ట్రక్చర్ కి అయితే మంచిది కాదు. అండ్ ఎలాగో మార్కెట్స్ బాగానే పడ్డాయి అండ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉండిపోతుంది మార్కెట్ అని లార్జ్ క్యాప్స్ పరంగా ఏ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కామెంట్స్ చేయట్లేదు. బికాస్ నిజంగానే అలా లేదు. కాబట్టి 1 year ఫార్వర్డ్ PE నిఫ్టీ రిలేటెడ్ గా 20 బిలోలో ఉంది. అది లాస్ట్ 10-15 years లో మీరు చూస్తే చాలా రేర్ గా కనిపించే సినారియో. కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా కూడా కొంత మోడరేట్ గానే మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. కాబట్టి FIs ఒక సెల్లింగ్ ఇక్కడతో అయినా కొంతగా తగ్గుతూ ఉంటే అది మార్కెట్స్ పరంగా మంచిగా మనం చూడొచ్చు. సో కమింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా ఎవ్రీడే ట్రాక్ చేయాల్సిన నెంబర్ అయితే వీళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ సెల్లింగ్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫైనలీ టాటా వాళ్ళ దగ్గర నుంచి IPO రిలేటెడ్ గా రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇవాళ February 25th టాటా గ్రూప్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం మేము IPOని తీసుకురాబోతున్నాం, టాటా క్యాపిటల్ ని మార్కెట్ కి తీసుకురాబోతున్నాం అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరి టాటా క్యాపిటల్ రిలేటెడ్ గా వాటా ఎవరి దగ్గర ఉంది? మీరు వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూసారనుకోండి, ఎవరెవరు ఈ టాటా క్యాపిటల్ ఎంత వాటా హోల్డ్ చేస్తున్నారు అనేది ఇచ్చేస్తుంటారు. బట్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూపిస్తాను. బట్ దానికి ముందు ఇక్కడ మీరు గమనిస్తే టాటా ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కంపెనీ ఉందా, వాళ్ళు 2% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు టాటా క్యాపిటల్ అని కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. ఇది IPO గా రాబోతుంది, వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది అని. బట్ నేను మీకు అఫీషియల్ గా టాటా మోటార్స్ వెబ్సైట్ లోకి తీసుకువెళ్లి June 4th 2024 జరిగిన ఒక ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ని చూపించాను అనుకోండి. టాటా మోటార్స్ కి 0.12% వాటా ఉందనేలా డేటా కనిపిస్తుంది కదా. కానీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం టాటా మోటార్స్ దగ్గర అదే వాటా ఉండేదేమో, బట్ వాళ్ళకి సంబంధించి టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించి టాటా మోటార్స్ ఫైనాన్స్ అని ఉండేది, దాన్ని టాటా క్యాపిటల్ తో మర్జ్ చేసేసారు. చేసేసిన తర్వాత 4.7% స్టేక్ ఇన్ మర్జ్డ్ ఎంటిటీ ఎవరి దాంట్లో మర్జ్ చేశారు? టాటా క్యాపిటల్ లో. అంటే టాటా క్యాపిటల్ లో 4.7% స్టేక్ వీళ్ళకు ఉందనేలా వీళ్ళైతే అఫీషియల్ ప్లాట్ఫామ్ లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే మెన్షన్ చేశారు. అండ్ అలా మర్జ్ చేస్తున్న టైంలో టాటా క్యాపిటల్ షేర్స్ ని 248 రూపీస్ 60 పైస్ లో వాల్యూ చేశారనమాట. సో 2024 హాఫ్ లో అరౌండ్ 248-250 రూపీస్ లో టాటా క్యాపిటల్ ఉందని చెప్తున్నానా, కానీ అన్లిస్టెడ్ స్పేస్ లో ఎంత ఉందో చూడండి, 1050 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఎవరైనా కమింగ్ టైమ్స్ లో IPOకి వస్తుంది కదా అని ఇక్కడ కొన్న వాళ్ళకి ఒకవేళ వీళ్ళు 3.54 టైమ్స్ దగ్గరగా ప్రైస్ టు బుక్ వాల్యూలో వచ్చే ప్రయత్నం చేశారంటే దెన్ IPO ప్రైస్ అనేది 300 నుంచి 350 దగ్గరగా ఉండాల్సి ఉంటది. బికాస్ వాళ్ళ FY25 ఎస్టిమేటెడ్ NAV 85 దగ్గరగా ఉంటది. కాబట్టి 3 to 4 టైమ్స్ దగ్గరగా ప్రైస్ టు బుక్ తీసుకున్న 350 దగ్గరగా ప్రైస్ స్టాక్ ప్రైస్ అయితే ఉండాలి. మరి అలాంటప్పుడు చాలా ఇంపాక్ట్ అన్లిస్టెడ్ మార్కెట్ లో ఆ షేర్స్ కొంటున్న వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంకొన్ని డేస్ లో మీ దగ్గరికి ఎవరైనా ఈ టాటా క్యాపిటల్ షేర్స్ ని మీ దగ్గర పట్టుకొచ్చి అన్లిస్టెడ్ స్పేస్ లో మీ దగ్గర పట్టుకొచ్చి కొనుక్కోండి, IPO రాబోతుంది, మంచి లాభాలు ఉంటాయి, లిస్టింగ్ గెయిన్స్ భారీగా ఉంటాయని మీకు ఎవరైనా చెప్పి అమ్మేద్దాం అనుకుంటుంటే మాత్రం జాగ్రత్త, ఇక్కడ మీరు మోసపోయే ఆస్కారం ఉంటుంది. 1000 రూపాయలకి కొనాల్సిన కంపెనీ అయితే ఇది కాదు. 4 టైమ్స్ బుక్ వాల్యూ తీసుకున్న 300 నుంచి 350 దగ్గరగా మాత్రమే దాని స్టాక్ ధర ఉండాలి. అండ్ మార్కెట్ కండిషన్స్ కూడా అంత సరిగా లేవు. కాబట్టి మీకు ఎవరైనా ఆఫ్లైన్ మార్కెట్ లో అన్లిస్టెడ్ స్పేస్ ని అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే మాత్రం వాల్యుయేషన్స్ ని చెక్ చేసుకోకుండా దయచేసి డబ్బులు పెట్టకండి. అంటే ఎంటైర్ టాటా క్యాపిటల్ ని 98,000 crore దగ్గరగా ఉంటున్న కంపెనీగా ఆ పాయింట్ లో వాల్యూ చేశారు 2024 మిడిల్ లో. మరి చూద్దాం ఇప్పుడు ఏ వాల్యుయేషన్ లో వీళ్ళు వస్తారని. ఇంకా ఏమేమి వాల్యుయేషన్ అప్డేట్స్ ఏం రాలేదు. 98,000 crore వాల్యుయేషన్ కంటే అబో వస్తారా లేదా చూడాలి. స్టాక్ ప్రైస్ ని చూడకండి, ఎందుకంటే బోనస్లు స్టాక్ స్ప్లిట్లు ఏం జరుగుంటాయి అనేది ఫర్దర్ వాళ్ళ డీటెయిల్స్ RHP7 ఫైల్ అయిన తర్వాత అర్థమవుతుంది. బట్ ఓవరాల్ కంపెనీని ఎంతలో వాల్యూ చేసి తీసుకొస్తున్నారు అనేది చూద్దాం. 98,000 కోట్ల కంటే బిలో తీసుకొస్తుంటే మాత్రం డెఫినెట్లీ అది మంచిదే. అండ్ వచ్చి ఇది లిస్ట్ అయింది అనుకోండి, 17th టాటా గ్రూప్ అంటే 17వ కంపెనీగా మార్కెట్ లో టాటా గ్రూప్ కంపెనీగా లిస్ట్ అవుతుంది.
ఇంకా వాళ్ళకి లిస్ట్ కాని కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, బట్ లిస్ట్ అయిన టాటా కంపెనీసే 17 ఉన్నాయి. ఇంతకీ మీకు డౌట్ వచ్చిందా ఎందుకు వీళ్ళు ఇంత సడన్ గా టాటా క్యాపిటల్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారని? ఇక్కడే మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ని కూడా అర్థం చేసుకోవాలి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిస్ ని సెప్టెంబర్ 2025 లోపు మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవ్వమన్నారు. అందులో టాటా వాళ్ళ దగ్గర నుంచి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి టాటా క్యాపిటల్, రెండవది టాటా సన్స్. టాటా క్యాపిటల్ అయితే లిస్ట్ అయిపోతుందని మనకు అర్థం అవుతుంది, కానీ టాటా సన్స్ కి మాత్రం ఆర్బీఐ దగ్గర పర్మిషన్ కోసం అడుగుతున్నారనమాట. మేము లిస్ట్ అవ్వం, మేము ప్రైవేట్ గానే ఉంటాం, దానికోసం ఏమైనా చిన్న చేంజెస్ కావాలంటే చేసుకుంటామని అడుగుతున్నారు ఆర్బీఐని. ఒకవేళ ఆర్బీఐ అప్రూవ్ చేసింది అనుకోండి, మనం దాని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ అప్రూవ్ చేయకుండా మీరు వచ్చి లిస్ట్ అవ్వండి అని చెప్పారనుకోండి, నాకు తెలిసి అది ఒక మెగా ఐపీఓ అయితే అవుతుంది. అంటే మొత్తం మార్కెట్ అంతా దాన్నే ఫోకస్ చేస్తుంది. బికాస్ అన్ని టాటా గ్రూప్ కంపెనీస్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్న కంపెనీ అండ్ సైజ్ పరంగా కూడా చాలా పెద్ద కంపెనీ అవుతుంది. కాబట్టి చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ తో ఉంటున్న ఆ కంపెనీని మార్కెట్ లోకి తీసుకురావడం, ఎంటైర్ మార్కెట్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనుకోవడం, టాక్ ఆఫ్ ద టౌన్ గా టాటా సన్స్ ఐపీఓ అయితే నిలబడుతుంది. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు రిజెక్ట్ చేస్తే, బట్ అప్రూవ్ చేస్తే నథింగ్, మనం డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. బట్ టాటా క్యాపిటల్ అయితే రాబోతుంది మార్కెట్ లోకి. ఒక్కసారి వీళ్ళ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళ దగ్గర ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ 1,58,000 crore దగ్గరగా ఉంది. అండ్ రీసెంట్ గా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ప్రకారం ప్రాఫిట్స్ 3,150 crore దగ్గరగా పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఎంటైర్ బుక్ అంటే వీళ్ళ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ ఎంటిటీ కదా, అందులో 85% దగ్గరగా రీటైల్ అండ్ ఎస్ఎంఈ స్పేస్ నుంచే వస్తుంది. వీళ్ళకి 45 lakhs కస్టమర్స్ ఉన్నారు, 723 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ నాన్ మెట్రోలోనే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. 92% ఆఫ్ దేర్ బ్రాంచెస్ నాన్ మెట్రోలోనే ఉన్నాయి. అండ్ లిస్టెడ్ కంపెనీ అయిన టాటా ఇన్వెస్ట్మెంట్ 2% దగ్గరగా హోల్డ్ చేస్తుంది. అండ్ టాటా మోటార్స్ వాళ్ళకి 4.7% దగ్గరగా స్టేక్ ఉంది. మేబీ అదేనా మెర్జర్ రిలేటెడ్ గా ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేము, బట్ వాళ్ళకైతే అంత పర్సెంట్ వాటా కమింగ్ టైమ్స్ లో అయితే ఉంటుంది షూర్ గా. బట్ మెజారిటీ ఆఫ్ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నది 92.8% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నది టాటా సన్స్ వాళ్ళు. చెప్పాను కదా, దాని లిస్టింగ్ కూడా ఆర్బీఐ వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంది. బట్ కమింగ్ టైమ్స్ లో అయితే టాటా క్యాపిటల్ ఒక ఐపీఓ అయితే మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత సెబీ వాళ్ళు డెరివేటివ్స్ పరంగా, ఎఫ్ఎన్ఓ పరంగా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ పరంగా అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇది చాలా వరకు ఇప్పటి వరకు జరగదన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది నోషనల్ వాల్యూ మీద జరిగేది, కానీ ఇప్పుడు సెబీ వాళ్ళేమో డెల్టా వాల్యూ బేస్డ్ గా జరగాలనేలా కొత్త అప్డేట్ నే తీసుకొస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే చాలా వరకు మీరు ఈక్విటీ బేస్డ్ ఎఫ్ఎన్ఓని మీరు గమనించే ఉంటారు కదా, ఈ రోజు ఇవి బ్యాన్ లోకి వెళ్ళిపోతున్నాయి. దీంట్లో మీరు కొత్త పొజిషన్స్ ని క్రియేట్ చేయలేరు, ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయగలరని చెప్తూ ఉంటారు. అండ్ ఇవి ఈ రోజు బ్యాన్ నుంచి వచ్చేస్తున్నాయి, సో కొత్త పొజిషన్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు అని. స్టాక్స్ బేస్డ్ గా ఉన్న ఎఫ్ఎన్ఓ లోకి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి రెగ్యులర్ గా ఎఫ్ఎన్ఓ ఇన్ బ్యాన్ అని మీరు చూస్తూ ఉంటారు కదా చాలా ప్లాట్ఫామ్స్ లో, అది మొత్తం మారిపోబోతుంది అనమాట. ఏం రూల్స్ రాబోతున్నాయి అది క్లియర్ గా చెప్పండి. దీని ద్వారా మేము ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళం అయితే మాకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. వీటి గురించి నేను మీకు మాట్లాడే ముందు సింపుల్ గా చెప్పాలంటే, ఏదైతే ఎఫ్ఎన్ఓ బ్యాన్ అవుతుందనేలా మీరు ఎవ్రీడే అప్డేట్స్ ని చూస్తుంటారో అది ఆల్మోస్ట్ 90% తగ్గిపోయే అవకాశం ఉందనేలా సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా స్టాక్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళ పరంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే డెఫినెట్లీ పాజిటివ్ అనే చెప్తాను. ఎందుకంటే రెగ్యులర్ గా ఎఫ్ఎన్ఓ బ్యాన్ లోకి ఇది వెళ్ళిపోతుంది, ఇది బయటకు వస్తుందనే రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీరు చూడరు. అసలు ఏంటి ఇదంతా, దీని గురించి కొంచెం ఓవర్ వ్యూ ఇవ్వండి అంటే, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ 95% ఈ ఎండబ్ల్యూపీఎల్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ స్టాక్స్ ఇప్పటి వరకు కూడా అంటే ఆ స్టాక్స్ కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి ఏంటంటే బ్యాన్ చేసేవాళ్ళు, ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ కి స్క్వేర్ ఆఫ్ అవుతాయి, కొత్త పొజిషన్స్ క్రియేట్ చేయలేరు. కానీ ఇక నుంచి ఆ ఎండబ్ల్యూపీఎల్ రిలేటెడ్ గా ఎంటైర్ క్యాలిక్యులేషన్ నే మార్చేద్దాం అనుకుంటున్నారు. 20% ఫ్రీ ఫ్లోట్ రిలేటెడ్ గా క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఎండబ్ల్యూపీఎల్ అనేది క్యాలిక్యులేట్ అయ్యేది, కానీ దాన్ని 15% కి చేసి ఆర్ లాస్ట్ 60 days ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ లో 60 times తీసుకొని ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే ఆ స్టాక్ ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ కు వెళ్లే ప్రాబబిలిటీ 90% తగ్గిపోతుంది అనేలా సెబీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. బట్ ఇది కాదు, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గమనించండి. ఈ ఇండెక్స్ రిలేటెడ్ గా నాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఉంటాయి కదా, లైక్ ఎన్ఎస్ఈ కి నిఫ్టీ 50 బెంచ్ మార్క్ ఇండెక్స్, బిఎస్ఈ కేమో సెన్సెక్స్ బెంచ్ మార్క్ ఇండెక్స్, వెరాస్ బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ కానీ ఇవన్నీ కూడా నాన్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్ అవుతాయి. వాటిల్లో ఒకవేళ అవి ఎఫ్ఎన్ఓ లోకి ఉండాలంటే మాత్రం 14 స్టాక్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలు ఎన్ని ఉన్నాయి, 12 అనుకుంటా కదా, కాబట్టి అది 14 కి పెంచాలని. టాప్ స్టాక్ ఒక వెయిటేజ్ ఎప్పుడు కూడా 20% కంటే మించకూడదని, టాప్ 3 స్టాక్స్ ఒక వెయిటేజ్ కూడా 45% ఆర్ దానికంటే మించకూడదని డెసిషన్స్ తీసుకుంటూ ఉండడం. వాలటైలిటీని లైక్ కొన్ని స్టాక్స్ నే కంట్రోల్ చేసి మొత్తం ఇండెక్స్ ని మూచేయాలనుకుంటుంటారు కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. సో ఈ 2 అప్డేట్స్ ఆబ్వియస్లీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా అయితే నేనైతే పాజిటివ్ గానే చూస్తాను. అండ్ ఎంటైర్ సర్క్యులర్ ఎవరైనా చదవాలనుకుంటున్నా దీన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ తంగమాయిల్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. 20% పెరిగింది కదా, ఏదైనా సర్ప్రైజ్ రీజన్ ఉందనుకుంటారేమో. నిన్నటి వీడియోలోనే ఇది మీకు మెన్షన్ చేశాను, వాళ్ళ కొత్త జ్యువెలరీ షోరూమ్ టీ నగర్ దగ్గర, చెన్నై దగ్గర ఓపెన్ చేశారని.
మొదటి రోజే 7,250 మంది షాప్ లోకి వచ్చారని, 16 కోట్ల దగ్గరగా సేల్స్ జరిగిందని గోల్డ్, సిల్వర్, డైమండ్ రిలేటెడ్ గానీ వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ స్టాక్ ని ఇంతలా పెంచుతున్నాయి. బట్ సీరియస్లీ ఒక షాప్ ఓపెన్ అయింది, స్టార్టింగ్ డే సేల్స్ వచ్చాయని రిపోర్ట్ చేస్తుండడం, స్టాక్ 20% పెరిగిపోవడం, అది ఇలాంటి మార్కెట్ లో అది జ్యువెలరీ షాప్ పరంగా కొంత సర్ప్రైజింగ్ గానే ఉంది. చూడాలి నెంబర్స్ దగ్గరికి, రియల్ నెంబర్స్ వస్తాయి కదా, రెవెన్యూస్, ప్రాఫిట్స్, మార్జిన్, అక్కడ ఎలాంటి డేటా కనిపిస్తుందని. నెక్స్ట్ పవర్ మెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి BHEL వాళ్ళ దగ్గర నుంచి 164 crore 63 lakhs విలువ చేసే ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి రివోల్ట్ మోటార్స్ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ లో వాటా ఉంది కదా, వాళ్ళు ఒక కొత్త వెహికల్ ని లాంచ్ చేస్తున్నారంట. అంటే రివోల్ట్ మోటార్స్ వాళ్ళు RV BlazeX అని 4 kilowatt మోటార్ తో ఎన్హాన్స్డ్ టార్క్ అండ్ స్పీడ్ తో ఈ కొత్త వెహికల్ ఉండబోతుందని, అడ్వాన్స్డ్ ఫీచర్స్, IoT ఎనేబుల్డ్ ఫీచర్స్ కానీ, జియో ఫెన్సింగ్ కానీ, OTA అప్డేట్స్ అన్నిటితో పాటు రిమూవబుల్ బ్యాటరీతో రాబోతుందని, బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయని, అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి డెలివరీస్ కూడా రాబోతున్నాయని ఇలా రివోల్ట్ మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. దీంట్లో వాటానే కదా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు హోల్డ్ చేస్తారు. కాబట్టి బైక్ ఎలా సక్సెస్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో, ఎలాంటి మార్కెట్ షేర్ ని రివోల్ట్ మోటార్స్ వాళ్ళు గెయిన్ అవుతారనేది కూడా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఫ్యూచర్ గ్రోత్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అండ్ బ్లూ స్టార్ ఏసీ వాళ్ళు 150 న్యూ ఏసీ మోడల్స్ ని సమ్మర్ 2025 కి లాంచ్ చేసినట్లయితే కనిపిస్తుంది. మన IMD వాళ్ళు ఆల్రెడీ హీట్ వేవ్ రిలేటెడ్ గా వార్నింగ్స్ ఇస్తున్నారు, స్టార్ట్ చేశారు. ఇప్పుడే హీట్ వేవ్స్ అంటే ఇంకా కమింగ్ టైమ్స్ లో సమ్మర్ టైమ్ లో ఎలా ఉంటుంది సమ్మర్ అని ముందుగానే చాలా కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి. అందులో బ్లూ స్టార్ వాళ్ళు కూడా 150 మోడల్స్ రూమ్ ఏసీస్ రిలేటెడ్ గానే కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తూ టైర్ 3, 4 and 5 మార్కెట్స్ లో కూడా పెనెట్రేట్ అయ్యి ఈ ఏసీ సెగ్మెంట్ లో లీడర్ గా ఎదగాలనుకుంటున్నట్లు బ్లూ స్టార్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 389 crore 36 lakhs విలువ చేసే ఆర్డర్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర నుంచి పొందినట్లు నెక్స్ట్ 18 months లో వీళ్ళు జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ జాగిల్ వాళ్ళు ఇంకొక క్లయింట్ ని, ఈ క్లయింట్ ఎవరో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీయే, హొనాసా కన్స్యూమర్ ని వీళ్ళ కస్టమర్ గా యాడ్ చేసుకుంటున్నట్లు, ఫర్ ద నెక్స్ట్ 3 years వీళ్ళ క్లయింట్ గా హొనాసా కన్స్యూమర్ ఉంటారని, అండ్ వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటారని జాగిల్ వాళ్ళు అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ జరుగుతుంది కదా, అందులో NTPC వాళ్ళు 2 లక్షల కోట్ల దగ్గరగా పెట్టుబడులు మధ్యప్రదేశ్ లో చేసి 20 gigawatt పైగానే రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నారని. రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అంటే మనకి NTPC గ్రీన్ రిలేటెడ్ గానే కదా ఫోకస్ ఉంటది. కాబట్టి మీరు ప్యారలల్ గా NTPC గ్రీన్ వాళ్ళ ఎక్స్చేంజెస్ అప్డేట్స్ లో కూడా మీరు గమనిస్తే NTPC గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ పవర్ వాళ్ళతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు, MOUలు కుదుర్చుకుంటున్నట్లు వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు అప్డేట్స్ కనిపిస్తాయి అనమాట. సో NTPC వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ కంబైన్డ్ గా NTPC గ్రీన్ అనౌన్స్మెంట్స్ రెండింటిని కంబైన్ చేస్తే మధ్యప్రదేశ్ లో వాళ్ళ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళ అప్డేట్స్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే అరైజ్ అవుతుంది. అండ్ ఈవెన్ 800 మెగావాట్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా 4000 crore ఖర్చు పెట్టబోతున్నారని ఇలా NTPC లిమిటెడ్ వాళ్ళైతే అప్డేట్స్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ ని మీరు కంపేర్ చేయండి, అందులో పడకుండా ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉండే కంపెనీ ఏదైనా ఉంటుందా అంటే అది మారుతి సుజుకి. వీళ్ళు ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని పెంచుకుంటూ న్యూ ఫెసిలిటీ రిలేటెడ్ గా హర్యానాలో 2,50,000 యూనిట్స్ అంటే కార్స్ పర్ యానం ప్రొడక్షన్ గతంలో ఉంటున్న దానికంటే ఇప్పుడు వాళ్ళకి పెంచే దానిలా కొత్త మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ యూజ్ అవుతుందని, ఇది February 25, 2025 అంటే ఇవాల్టి నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని, కొత్త మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ నుంచి కార్లు తయారవుతున్నాయని ఇలా మారుతి సుజుకి వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ మీ దగ్గర కోఫోర్జ్ స్టాక్ ఉంటుంటే దెన్ March 4th వాళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నారని ఇలా మీకు చెప్పాలనుకుంటున్నాను. 4th March వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతుందని కోఫోర్జ్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పోలాండ్ కి సంబంధించిన ఒక స్టార్ట్అప్ 2017 లో స్టార్ట్ అయిన నెవోమో అనే ఒక కంపెనీతో టైఅప్ అయి హై స్పీడ్ రైల్ అండ్ AI డ్రివెన్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా కలిసి పనిచేయబోతున్నారని, ఈ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళ బిజినెస్ మొత్తాన్ని కూడా అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నారని ఇలా టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. బీట్ ఆన్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పరంగా చూసినా, గ్లోబల్ ఎక్స్పాన్షన్ పరంగా చూసినా, ఇన్నోవేషన్ హబ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్మార్ట్ మొబిలిటీ, AI డ్రివెన్ డయాగ్నోస్టిక్స్, సెల్ఫ్ ప్రొపెల్డ్ అండ్ డ్రైవర్లెస్ ఫ్రైట్ ట్రైన్స్, టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళు కూడా ఒకటి లాంచ్ చేశారు కదా డ్రైవర్లెస్ ఫ్రైట్ ట్రైన్స్. అలాంటి స్పేస్ లోకి వీళ్ళు టెక్స్మాకో వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకుంటున్నట్లయితే స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ US FDA వాళ్ళు గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా విశాఖపట్నం వాళ్ళ ఫెసిలిటీని February 19 నుంచి 25 వరకు ఇన్స్పెక్షన్ చేశారట. ఇన్స్పెక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 3 అబ్జర్వేషన్స్ ఉంటున్నట్టు, బట్ అవేమి బిగ్ అబ్జర్వేషన్స్ కాదని, డేటా ఇంటిగ్రిటీ కానీ ఆ రిపీట్ అబ్జర్వేషన్స్ ఏవి లేవని, స్మాల్ అబ్జర్వేషన్స్ బట్ 0 అబ్జర్వేషన్స్ ఏం కాదు, 3 అబ్జర్వేషన్స్ తో ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని ఇలా గ్లాండ్ ఫార్మా వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు IEX రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ మంత్లీ బిజినెస్ డేటా చూడండి అది గ్రో అవుతుంది. ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా డిమాండ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, అండ్ ఇతర ప్లేయర్స్ ఏం వీళ్ళ మార్కెట్ షేర్ ని తీసేసుకున్నట్టు కూడా మనకు కన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ మార్కెట్ షేర్ పరంగా కూడా లేదు. వీళ్ళ మార్కెట్ షేర్ వీళ్ళకే రీసెంట్ టైమ్స్ లో సస్టైన్ అయింది. కాబట్టి ఐఎక్స్ పరంగా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ టార్గెట్ 186 కి వెళ్తదనేలా వీళ్ళు యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు చెప్పారు. బట్ దీంతో పాటు ఐఎక్స్ ఒక ఎండి అండ్ సిఇఓ చేసిన కామెంట్స్ చూడండి. దేని గురించి అయితే మార్కెట్ భయపడి స్టాక్ ని కిందకి నెట్టిందో అది జరిగే అవకాశం తక్కువ అంటున్నారు. బట్ ఇది చాలా సార్లు రిపీటెడ్ గానే వీళ్ళు చెప్తున్నారు. అండ్ రెగ్యులేటర్ ఏమో మార్కెట్ కప్లింగ్ ఇంకా కార్డ్స్ మీద ఉంది, దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ ఎండి అండ్ సిఇఓ ఐఎక్స్ మాత్రం మార్కెట్ కప్లింగ్ జరిగే ప్రాబిలిటీ చాలా తక్కువ, అది మోస్ట్లీ అంత ఈజీ కాదు అనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. వాళ్ళేం భారీగా పెరిగిపోలేదు కానీ అట్లీస్ట్ కొంత గ్రీన్ లో ఎండ్ అయింది. బట్ మార్కెట్ కప్లింగ్ జరగదు అని కానీ రెగ్యులేటర్ ఏ మాత్రం ముందుకు వచ్చి చెప్పినా అది చాలా చాలా పెద్ద మంచి విషయం ఐఎక్స్ పరంగా అవుతుంది. ఒకవేళ జరుగుతుందని చెప్తే మాత్రం ఆల్రెడీ దానికి స్టాక్ రియాక్ట్ అయింది బానే, మేబీ ఇంకొంత రియాక్షన్ కూడా ఉండొచ్చేమో. బట్ జరగదు అంటే మాత్రం జరిగే మంచే ఎక్కువ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.